సునంద అయితే డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంటుంది. ఇంతలో అక్కడికి శశి వచ్చి, ఏంటి అవునా, నాకు ఈ మాటలు వింటుంటే ఎగిరి గంతేయాలనుంది, నాకు ఇప్పుడే డ్యాన్స్ చేయాలనుంది, సరే మేనేజర్ నేను ఇప్పుడే ఈ విషయం మీ మేడంతో చెప్తానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సునంద అయితే, ఏంటండి మీరు డ్యాన్స్ చేయవలసినంత ఆనందం మీకేమొచ్చింది, అసలు ఏం జరిగింది, మీరు డ్యాన్స్ ఎందుకు చేయాలి, మేనేజర్ గారు ఎందుకు భయపడ్డారు, ఇవన్నీ ఎందుకు ఇలా జరిగాయి, ఏమైంది చెప్పండి అని చెప్పి ఆ సునంద అంటూ ఉంటుంది. మన కోడలు ఆనంది ఉంది కదా, మన కోడలు ఆనంది వాళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందంట. వాళ్ళందరినీ నిలదీసి అడిగిందంట. వాళ్ళ దెబ్బకి మేము మరొక వితిన్ సెకండ్స్లో మేము 50% బిల్స్ కడతామన్నారంట. చూసావా మన కోడలంటే, అది మన కోడలంటే మన కోడలైంది కానీ లేకపోతే మన కోడలు పెద్ద పులి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సునంద అయితే మౌనంగా ఉంటుంది. శశి అలా పొగుడుతూ ఉండగా సునంద అయితే మౌనంగా ఉండడం చూసి, సునంద నువ్వేం తక్కువ కాదు, మన కోడలు పులి అయితే నువ్వు ఆడసింహానివి అని చెప్పి అంటాడు. మీ ఇద్దరు కానీ తలపడ్డారో అమ్మో ఈ ప్రపంచమే కదిలిపోతుంది, అవన్నీ ఎందుకు, మీ ఇద్దరు చాలా గ్రేట్ అని చెప్పి శశి అంటూ ఉంటాడు. ఇక తన కోడలు ఆఫీస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిందని చెప్పి సునంద అయితే చాలా సంతోషిస్తుంది. ఇక శశి పొగడ్తలకు తనైతే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. దాంతో శశి అయితే, సునంద కొంచెం తగ్గినట్టుగా ఉంది, తన కోడల గురించి ఆలోచిస్తూ ఉన్నట్టుగా ఉంది, సరేలే కోడల గురించి పూర్తిగా తెలుసుకుంటుందని చెప్పి శశి అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.